మీకు కూడా సర్ప్రైజ్ అయినా? ఈ డైలాగ్ గురించి తెలుసు ఉంది అని, కానీ ఆ డైలాగ్ మా ట్రైలర్లో ఉంటుంది అని నాకు తెలియదు అసలు. మేము ఇంటర్వ్యూలో ఉన్నాము ముగ్గురు, అక్కడే ట్రైలర్ రిలీజ్ అయింది. మేము చూసిన టైంలో రాశి ఐ థాట్ సమ్మన్ టుక్ మై నేమ్ ఫ్రమ్ సమ్వే. నేను మళ్ళీ చూసా. ఐ వాజ్ ఆల్సో షాక్డ్, బట్ ఐ థింక్ ఆ వర్డ్ది చాలా వర్కౌట్ అయింది కదా, రాశి మూషిలో రంభ ఉర్వశి, ఆ వర్కౌట్ అయింది, అందుకే మేబీ పెట్టారు. విష్ణుప్రియ అంటే నమస్కారం అండి. నేను కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2 days నుంచి కొంచెం ఐఎమ్ మెంటలీ నాట్ సో గుడ్. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ రాశి ఓరంబా ఉరుషి దానికి నేను ఎన్నిసార్లు ఐ థింక్ ఒక 50 times చూసినా 50 times నవ్వాను. ఆ క్యాస్ట్ తెలియకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వరు, అది కూడా సో ఫనీ. అంటే మీరు ఎలా ట్రోల్స్ కానీ, మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ కానీ, మీమ్స్ కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంత దైవార్పణం. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళకే, నాకు వచ్చిన అన్నీ వాళ్ళకే. సో ఇట్స్ ఆల్ ఫర్ దెమ్. సాయిరామ్ చెప్పండి. అందరికీ అంటే మీకు ఇందాక అన్నారు నత్తి ఏదో కొద్దిగా ఉందని, ఏంటి ఎప్పటి నుంచి? బ్రెయిన్ ఏమైంది మీకు? హెల్త్ ప్రాబ్లం ఏమన్నా? బ్రెయిన్ కి నత్తి అన్నానండి. ఇందాక అన్నారు కదా నత్తి నాకు కొద్దిగా అనేసి. అది నత్తి, అది 2 years నుంచి అందరికీ తెలుసు. నా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి నత్తి బ్రెయిన్ అని. లైక్ స్టామరింగ్ టు ద టంగ్, మై స్టామరింగ్ టు ద బ్రెయిన్. బాగా సఫర్ అయ్యారు? బాగా సఫర్ అయ్యారు అంటున్నాను. జనాలు సఫర్ అవుతున్నారు దానివల్ల, నేను సఫర్ అవ్వట్లేదు. నాకేం ప్రాబ్లం లేదు, పాపం వాళ్ళందరూ. అచ్చా. అంటే స్మాల్ స్క్రీన్లో ఇట్లా బిజీగా ఉన్నారు, ఇటు సినిమాలు బిజీగా ఉన్నారు కదా, మీకు స్మాల్ స్క్రీన్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో మీకు ఇచ్చిందా? అది September 4th తెలుస్తుంది. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. రిజల్ట్ కన్నా కృష్ణుడు చెప్పినట్టు నువ్వు చేసేది నువ్వు ఎంజాయ్ చేయాలి, అది నేను డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ అన్నది కూడా జనాలు ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిహైండ్ ద హార్ట్ ఉంది. బట్ September 4th తెలియాలి అది మనకి ఏంటి అనేది. September 4th అంటే ఇందాక ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఒక హీరోయిన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసింది, సినిమా సక్సెస్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటాను అమీర్పేట సెంటర్లో అనేసి. సహా అని మూవీ. మీరు కూడా అలాంటి ఛాలెంజెస్. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవడం మీకు కావాలి? గుండు కాదు, ఏమైనా ఛాలెంజ్. రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. షీ విల్ రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. మీకు కావాలంటే అయ్యయ్య నా గడ్డం తీస్తాను కావాలి. గడ్డం సరే. ఇంకో క్వశ్చన్ అండి. లేదులే కానీ ఇటీవల అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు కదా, ఈ మధ్య చూస్తున్నారు బిగ్ బాస్ కొద్దిగా కంటెస్టెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అగ్ని పరీక్ష అది. మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ఏంటి, ఇప్పుడు జరుగుతుందని బట్టి? నేను వెళ్ళినప్పుడు లక్కీగా అగ్ని పరీక్ష ఇలా కామనర్స్ ఇది ఏమీ లేదు. సో నాకు నార్మల్గా ఆ షోనే నాకు చాలా కష్టంగా ఉండింది, ఏదో రామారామ అనుకుంటూ అయిపోయింది. బట్ ఇట్స్ అ వెరీ టఫ్ షో. సో పాపం ఆడియన్స్కి ఆర్ కామనర్స్కి ఇంకా కొంచెం కష్టంగా ఉండిందేమో. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ ఫీలింగ్, హౌ విల్ ఐ నో అండి. ఓకే. రాశి గారు హాయ్ అండి. హీరోయిన్ అనగానే సోలో హీరోయిన్గానే ఉండాలి, మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ మీ పక్కన ఇద్దరు ఉన్నారు, మీరు కాకుండా ఇంకో హీరోయిన్ ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏంటి, మీరు ఇంకా మనం అందంగా కనపడాలి, ఇంకా ఎక్కువ యాక్ట్ చేయాలి, సో ఇదంతా ఎఫర్ట్ పెట్టడం జరిగిందా? ఎట్లాగా? ఎక్కువగా యాక్ట్ చేస్తే జనాలు దిల్ నో దట్ ఎక్స్ట్రా షీఈస్ డూయింగ్. నో అలా ఏం లేదు. నేను మామూలుగా నా ప్రాసెస్ ఒక మూవీ సెలెక్ట్ చేయడానికి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను కొంచెం నెగిటివ్గా కూడా చేశాను ఒక మూవీలో, చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చింది నాకు. అండ్ అర్లీ ఇన్ ద కెరియర్ దట్స్ వెరీ రిస్కీ థింగ్ ఇస్ వాట్ దే సెడ్ బిఫోర్ వాచింగ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఒక స్టోరీ విన్నప్పుడు ఐ సీ మై క్యారెక్టర్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఇప్పుడు టైటిల్ రంభా ఉర్వశి మేనక అండ్ దేవ్ గివెన్ మీ రంభా. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కొంచెం ఉంది కాబట్టి చేశాను. అంత
కాంపిటీషన్గా ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ టు వర్క్ అండ్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. ఐ హ్యావ్ ప్రూవ్డ్ సమ్వేర్ లిటిల్ బిట్ అండ్ ఐ హ్యావ్ అ లాంగ్ వే టు ప్రూవ్. బట్ నేను చాలా సెక్యూర్డ్గా ఉన్నాను నా పొజిషన్లో. ఎక్కడైనా వాట్ ఎవర్ ఐ డూ ఐఎమ్ హ్యాపీ అండ్ సెక్యూర్డ్ దేర్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై మైండ్, నేను సెట్కి వెళ్తే నా 100% ఇవ్వాలి, నాకు నా డైలాగ్స్ రావాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండాలి. ఇంకా ఏం మా బ్రెయిన్లో లేదండి, ఉండదు. యా, రంభ, ఊర్వశి, మేనక మీరే కాకుండా ఇంకొక ఆవిడ కూడా ఉంటారు, తిలోత్తమ అని. అది అది ఉంటుందా సినిమాలో? ఎట్లాగా అలాంటిది ఏమి లేదా? అది స్పెషల్ సర్ప్రైజ్ అండి. వాచ్ ఇట్ ఇన్ థియేటర్ September 4th. చాలా ఉంటుంది, చాలా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఆ మైక్ది ప్రాబ్లం కొంచెం. ఓకే, మీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ అల్లరి నరేష్ గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఒక్కొక్కరికి అల్లరి నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నా దగ్గర వర్డ్స్ లేదు, ఎందుకంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు సార్, అంత మాట్లాడలేదు. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో అండ్ 3 of us వర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ త్రూ అవుట్ ద షూట్. మేము ఏదో స్ట్రగుల్ చేస్తున్నాము, కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, లేకపోతే సంథింగ్. హీ ఈజ్ సో పేషెంట్ అండి. నేను అంత పేషెంట్ ఉన్న హీరో ఇప్పటివరకు చూడలేదు. ఇంతమంది ఉన్నారు, టైం పడుతుంది కొన్నిసార్లు. వై ఆర్ యు లాఫింగ్? కొన్నిసార్లు టైం పడుతుంది రావడానికి, లేకపోతే సమ్వన్ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ లైన్స్. చాలా పేషెన్స్గా, ఒక్కసారి కూడా మమ్మల్ని నెగిటివ్గా లేకపోతే ఐఎమ్ లూజింగ్ మై పేషెన్స్గా మాకు అనిపించలేదు. సో లాట్ ఆఫ్ పేషెన్స్. ఇంకా ఏంటంటే షార్ట్ అయిన ముందు అండ్ లైక్ టేక్ అయిన ముందు, షార్ట్ అయిన తర్వాత ఎనర్జీ వేరే ఉంటుంది, చాలా ఇంట్రోవర్డ్గా. ఒక్కసారి యాక్షన్ అయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రోవర్డ్గా, మొత్తం కామెడీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్గా ఉంటారు, మళ్ళీ అలా అయిపోతారు. ఐ లెర్న్ దిస్ థింగ్ ఫ్రమ్ హిమ్. మేమేంటి, ఒక్కసారి మార్నింగ్లో సెట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎనర్జీ ఉంటుంది లంచ్ టైం వరకే. లంచ్ టైం తర్వాత మొత్తం పోతుంది. బట్ ఐ థింక్ ఈ సేవ్స్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ టేక్స్. దాట్స్ ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. మీరు మీ ఎనర్జీని టేక్ కోసం సేవ్ చేయండి, లాస్ట్ వరకు అలానే ఉంటుంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు మేము చూస్తున్నాము, ఇంట్రోవర్ట్ కాదు, సార్ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ ఎక్స్ట్రోవర్ట్ అండ్ వెరీ సర్కాస్టిక్. I've learned a lot from him. Like he never carries his experience to the set. He's like he has done so many films and working with newcomers, new actors, and yet keeping that calm on his face, always being so patient. It was really great learning from him. And as an actor, he's just outstanding. And his one best quality I find was like. If you are not doing correct or something, especially in the song, you know, there was like very tough movements was there. So he just slightly just tell you like, you know, I'ma just do like that. I'll just do like that. He will not. Yeah, so he will not like tell you get irritated or anything because it's so much is going on the way. Slightly he will tell you like, okay, just do like that, and very patient. And I've learned so much from him, so much. Yeah. విష్ణు గారు మీరు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ అల్లరి నరేష్ గారండి. బట్ నేనేమనుకుంటానంటే గొప్ప యాక్టర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇట్స్ నాట్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్, నువ్వు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్వి, నువ్వు పరుల గురించి ఎలా ఆలోచిస్తావు అన్నది ఆల్వేస్ మ్యాటర్స్ ఫర్ మీ. సో సెట్లో ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు పడిపోతున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆయన నాకెందుకు అని ఆయన చైర్లో కూర్చొని వదిలేయలేదు, ఆయన పట్టించుకున్నారు ఏంటి అని అక్కడ దాకా వెళ్ళటం కానీ, ఆల్ ఆఫ్ దట్ ఈజ్ వాట్ ఐ ఫైండ్ ఇంప్రెసివ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ సచ్ గుడ్ పీపుల్. ఓకే, ఈ సాంగ్లో ఎక్కువ టేకులు ఎవరు తీసుకున్నారు మీ ముగ్గురులో? నేనైతే ఒక టేక్ ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ సార్లు తీసుకున్నాను, 1.5 hours తీసుకున్నాను. బికాజ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా లెగ్ అల్లరి నరేష్ గారి హ్యాండ్ వరకు వెళ్ళాలి. నేను కొరియోగ్రఫర్తో ప్రాక్టీస్ చేసినప్పుడు లెగ్ ఇక్కడి వరకు వెళ్ళింది. కొరియోగ్రఫర్ నేను ఎక్కడి నుంచి ఇస్తే కాలు అక్కడి నుంచి పట్టుకొని చేశాడు. సెట్లోకి వెళ్ళాక అది పైకి వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. సో నేను నర్వస్ అయిపోయి, ఇంకా టెన్షన్ అయిపోయి, ఓ షెట్ నా వల్ల ఇంకో టేకా అని దాంట్లో బాధపడుతూ అలా ఒక 1 hour టేక్ అయిందయ్యా. సో ఐ విల్ సేవ్ బికాస్ ఆఫ్ మీ. మొత్తం డాన్స్ ప్రాక్టీస్ టైంలో
విష్ణుప్రియ మన్మల్ని చాలా టీచింగ్ చేసింది, చాలా నేర్పించింది. మంచిగా చేయి కొంచెం. మీరు ఇద్దరు నార్త్ ఇండియన్ కదా, ఫన్లో చెప్తున్నా. సో నార్త్ ఇండియన్ కదా, ఈ సౌత్ ఇండియన్ స్టెప్స్ నాకు తెలుసు. మీకు అమ్మాయికి అవసరం లేదా? ఇలా వంగాలి, అలా ఆహా, చేయాలి, ఇక్కడ ఇలా మొత్తం నేర్పించింది. నేర్పించాక set ఈ ఈ ఈ షార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ థింక్ ఇట్ వాజ్ ద హుక్ స్టెప్. ఓకే, సెట్లో షూటింగ్ జరిగిన టైంలో ఐఎమ్ ఆల్వేస్ స్ట్రెస్డ్. ఐఎమ్ లైక్ అ స్మాల్ చిన్నపిల్ల స్టూడెంట్. ఐఎమ్ లైక్ ఆల్వేస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తాను నేను. విష్ణుప్రియ, రాశి, నాట్ లైక్ దట్, యూ నో, యూ షుడ్ డూ లైక్ దిస్ అండ్ దిస్. దట్ టేక్ ఓన్లీ షీ టుక్ 1.5 టీచర్కి ఎక్కువ టేకులు పెట్టినాయా? టీచర్కి ఎక్కువ టేకులు పెట్టినాయా? అవును, అంతే, ఒక్కటే టేక్ అంతే. అది టెక్నికల్ ఇష్యూ వల్లే. టెక్నికల్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Sai Ram. See, everything is positive. Yeah. Till now.